తమిళనాడు ముఖ్యమంత్రి పురచ్చ తలైవి అమ్మ అని పిలుచుకునే తమిళ ఆరాధ్య దైవం జయలలిత మరణించారు. 1948 ఫిబ్రవరి 24 అప్పటి మైసూరు రాష్ట్రంలోని మేల్కోట్లో జయలలిత జన్మించారు. తల్లి చెన్నై వెళ్ళిపోవడంతో మాతామహుల ఇంటి వద్దనే పెరిగిన జయలలిత తిరిగి 1980 చెన్నైలోని తల్లి వద్దకు చేరారు. 1961 కన్నడ సినిమా శ్రీశైల మహత్యలో బాలనటిగా వెండితెరపై అరంగేట్రం చేశారు. 1964 హీరోయిన్గా నటించిన తొలి కన్నడ సినిమా చిన్నాడ గొంబి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 1965 తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా అరంగేట్రం చేశారు. 1974లో నటిగా 100 సినిమాలు పూర్తి చేసుకున్నారు. 1980 సినిమాలకు స్వస్తి చెప్పారు. 1982లో అన్నా డిఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజి రామచంద్రన్ ఆహ్వానం మేరకు పార్టీ సభ్యురాలిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1983లో అన్నా డిఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 1984 రాజ్యసభ సభ్యత్వం, సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేశారు. పార్టీ విజయం సాధించింది. ఎంజీఆర్ మరణంతో పార్టీలో చీలికైన తర్వాత జయలలిత మద్దతుదారులపై అనర్హత వేటు వేసి రాష్ట్రపతి పరిపాలన విధించారు తమిళనాడులో. 1987లో అన్నా డిఎంకే 2 వర్గాలుగా చీలిపోయింది. 1989లో శాసనసభలో డిఎంకే సభ్యుడు మురుగన్ జయలలిత చీర లాగారన్న ఆరోపణలు కారణంగా ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని జయ శపథం చేశారు. 1991లో అన్నా డిఎంకే ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గిన్నిస్ రికార్డు స్థాయిలో దత్తపుత్రుడు సుధాకరన్ వివాహం చేశారు. అలా ఎన్నో జయాలను ఎదుర్కొన్న జయలలిత నిన్న రాత్రి అపోలో ఆసుపత్రిలో మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి.